పోయించి ఇప్పుడు ఇవి కరెక్ట్ చేయండి సార్. ఇది వచ్చినా సార్ ఇది ఏం లేదు చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక ధర అయితే 6 పంట పూర్తి అయితే సార్. ఇప్పుడు విలేకరుల మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇవాళ మరిపల్లిగూడెం గ్రామంలో ఇవాళ పంట చూద్దామని రావడం జరిగింది. ఇవాళ ఈ మక్క పరెడ్ని చూడొచ్చు. ఇవ్వండి, ఇవాళ ఈ స్టేజ్ కి ఈ పంట వచ్చింది. ఇంకొక తడి కంపల్సరీ కావాలని రైతులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. దయచేసి నేను కూడా డిమాండ్ చేస్తున్నాను రైతుల పక్షాన, ఎట్టు పరిస్థితిలో ఇంకొక తడి నీళ్లు మీరు ఇయ్యాలి. మీరు ఇస్తారా మేము వచ్చి గేట్లు ఎత్తాలా? మీరు ఆలోచన చేసుకోరి. ఎందుకంటే రైతులు పాపం మీరు చెప్తేనే ఈ పంట వేసుకున్నారు, మీరు అంటేనే ఈ పంట వేసుకున్నారు. ఈ పంటలు రైతులు మిమ్మల్ని నమ్మిరు కాబట్టి మీరు ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ అధికారులను కావచ్చు, ఈ ప్రభుత్వంని కావచ్చు, ఒక్కటే అడుగుతున్నా. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క రోజన్నా నీళ్ల కోసం రైతులు రోడ్ ఎక్కిండ్రా? ఇవాళ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అరే కట్క కొట్టినట్టే ఉంటుందానే. కేసీఆర్ దిగంగానే నీళ్లు బంధు, కరెంటు బంధు, రైతు బంధు బంధు. అరే ఇదేం పద్ధతి అండి? ఇవాళ రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ కూడా బాగుపడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏంటిదో అనుకుంటున్నారు బిడ్డ. రేపు ఇవాళ మీరు నీళ్లు ఇయ్యకపోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఓట్లు వస్తే బిడ్డ ఉరికిస్తాం ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోరి. మాకు రాజకీయాలు అవసరం లేదు, కానీ రైతులను మాత్రం మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉండదు అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ పంట తడి ఇది మాత్రం, ఈ పంట ఎండిపోతే మాత్రం మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏడన్నా కానివ్వండి, ఈ 106 గ్రామ పంచాయతీలలో చాలా దగ్గర ఈ మక్క పెరడ్లు వేసిండ్రు, మన పొలాలు వేసిర్రు, వరి పొలాలు వేసిర్రు. ఇవన్నీ కూడా ఏ ఒక్క ఎకరం ఎండినా బిడ్డ మీ సంగతి చెప్తాం. మీ నాటకాలు ఇన్ని రోజులు చూసుకుంటూ ఊకున్నాం. ఇక ఊకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నీళ్లు ఇవ్వాలని చెప్పి మరొక్కసారి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.